హాయ్ అండి. నార్మల్ మిషన్ పైన గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకున్న క్లాత్ తీసుకొని, మిషన్ పాదం అనేది ఐదో నంబర్ పైన పెట్టుకొని, ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ రండి. ఇక్కడ నేనేం ఫ్రిల్స్ పెట్టట్లేదండి. జస్ట్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 థ్రెడ్‌లున్నాయి గదా! ఇలా సెపరేట్ చేసి, ఆ కింది వైపు దారం అనేది ఇలా కొంచెం లాగండి. లాగితే ఇంకా క్లాత్ అనేది దగ్గరకొచ్చేస్తుందనమాట. ఇగో ఇలా ఫ్రిల్స్ లాగా కనిపిస్తుంది కదా! ఇలా. అలా మొత్తం క్లాత్ అంతా ఇలా దగ్గరకంటూ దారాన్ని మెల్లిమెల్లిగా లాగండి. గట్టిగా లాగకండి. దారం అనేది తెగిపోతుంది. ఇలా స్లోగా లాగుతూ ఇలా తీశారంటే గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేవి నీట్‌గా వచ్చేస్తాయండి. చిన్న మిషన్ వాళ్ళు గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టలేము అన్న ప్రాబ్లమ్ ఏముండదు. ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా. ఇలా నీట్‌గా లాగేసిన తర్వాత మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కదా! దేనికైతే లైనింగ్‌కి ఫ్రిల్స్ అటాచ్ చేస్తామో ఆ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కుట్టు వేసేటప్పుడు కూడా నిదానంగా ఇలా ఫ్రిల్స్ అనేవి హ్యాండ్‌తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ అనేది మాత్రం పాదం కుట్టు అనేది చిన్న కుట్టు పెట్టి కుట్టుకోండి. ఇంకా గట్టిగా ఉండిపోతాయన్నమాట ఫ్రిల్స్. అటు ఇటు కదలవు. ఇంకా మనము లాగినా ఏం చేసినా ఆ ఫ్రిల్స్ అనేవి పోవు. కాబట్టి ఇలా నీట్‌గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రండి. ఇలా గనక కుట్టినట్టయితే ఈజీగా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2 నిమిషాలలో మనం ఈజీగా ఫ్రిల్స్ అనేది కుట్టేసుకోవచ్చనమాట. ఇలా క్లాత్‌కి మొత్తం సరిపడేలాగా దగ్గరికి ఇలా ఫ్రిల్స్ వచ్చేలాగా ఇలా అనుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మీకు నీట్‌గా కనిపిస్తుందనే అనుకుంటున్నాను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కన్నా వీడియో ఒకసారి చూడండి. మీకే క్లారిటీగా అర్థమైపోతుంది. నేను ఫ్రిల్స్ అనేది ఎలా పెడుతున్నాను, ఎలా అడ్జస్ట్ చేసి కుడుతున్నాననేది. ఇలా. ఇంతే అండి. సింపుల్‌గా మనం గ్యాదరింగ్ ఫ్రిల్స్ అనేవి కుట్టేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. అచ్చం పెద్ద మిషన్ పైన కుట్టినట్టుగానే వచ్చేస్తుందనమాట.